హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో గనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాం మార్కెట్స్ సెకండ్ డే ఆఫ్ ద వీక్ ని గనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ నోట్ తోనే ప్రారంభించడం అనేది మనం చూస్తున్నాము. కొంతవరకు సేమ్ నిన్నటి ట్రెండ్ మనకు చూస్తామని చెప్పొచ్చు. నిన్న మార్నింగ్ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ డేని ఒక స్ట్రాంగ్ నోట్ తో డేని స్టార్ట్ చేయడం అనేది చూసాము. బట్ అక్కడ నుంచి కూడా కరెక్షన్ అనేది చూడడం జరిగింది. బట్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే సేమ్ నిన్నటి ట్రెండ్ లాగానే మార్కెట్స్ లో హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డిప్ అనేది రావడం చూసాము. ఆఫ్ హైస్ లోకి వెళ్ళడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ అగైన్ ఒక 20 to 30 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి అగైన్ మంచి రికవరీ అనేది ప్రస్తుతం మార్కెట్స్ లో మనకు కనిపిస్తోంది. ఒక పాజిటివ్ ధోరణితో ప్రస్తుతం మార్కెట్స్ మూవ్ అవుతున్నట్టు మనం చూసుకోవచ్చు. అటు సెక్టర్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు అవుట్ పర్ఫార్మింగ్ మూవ్స్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము. ఎక్సెప్ట్ ఐటీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు కొంత బయింగ్ అనేది కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. ఇక నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే అరౌండ్ 11,106 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా కరెక్షన్లోకి వెళ్ళడం చూసాము. బట్ ప్రస్తుతం చూసినట్లయితే 61 పాయింట్స్ పాజిటివ్గా 11,119 వద్ద ఇది ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే 37,658 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ అరౌండ్ ప్రస్తుతం 159 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 37,653 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 28,106 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 253 పాయింట్స్ పాజిటివ్ నోట్తో 28,204 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ నీకు హోల్డ్ చేయడం అనేది మనం చూస్తున్నాము. బ్యాంక్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే నిన్న కూడా బ్యాంక్స్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేశాయి. ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో ఒక అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది, ఒక రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. అటు పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతున్నట్టు కూడా కనిపిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్ ర్యాలీలో ట్రేడ్ అవుతున్నాయి, అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. డిక్లైన్సెస్తో పోల్చుకున్నట్టయితే అడ్వాన్సెస్ 1:3 హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. 400గా డిక్లైన్సెస్ ట్రేడ్ అవుతుండగా 1,255గా ప్రస్తుతం అడ్వాన్సెస్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే బ్రిటానియా టాప్ గెయినర్లో ఉంది. ఇది కొంత అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తోంది. ఒక 6.5% వరకు అప్ ట్రెండ్లో ఉంది. అండ్ టాటా మోటార్స్ కొంత ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే కొంత ఇది అప్ సైడ్లో ఉందని చెప్పొచ్చు. ఒక 5.5% వరకు అప్ అవుతాం. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ 4.5%, యూపీఎల్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 3.5% వరకు అప్ సైడ్ ధోరణిలో ఉంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూస్తే భారతీ ఎయిర్టెల్ 3.5%, ఇన్ఫోసిస్ 2.29%, టెక్ మహీంద్రా, టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఐటీ రిలేటెడ్ చెందిన స్టాక్సే ప్రస్తుతం నిఫ్టీ లూజర్స్లో ట్రేడ్ అవుతున్నాయి. అన్నీ కూడా ఒక 1% నుంచి 2 to 2.5% మధ్య ఐటీ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ సైడ్లో మూవ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్లో జస్ట్ ఒక హ్యాంగ్సంగ్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్ ధోరణిలో ఉన్నాయి. హ్యాంగ్సంగ్ ఒక 19 పాయింట్స్ వరకు నెగిటివ్ మోడ్లో ఉండగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 48 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 11,100 వద్ద ట్రేడ్ అవుతోంది. నికై 216 పాయింట్స్, ట్రై టైమ్స్ 4 పాయింట్స్, అండ్ తైవాన్ ఇండెక్స్ 30 పాయింట్స్, కొస్పీ అరౌండ్ 20 పాయింట్స్, అండ్ షాంఘై కాంపోజిట్ కనుక చూసుకున్నట్టయితే 43 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 2,907 ఆ రేంజ్లో ఇది ట్రేడ్ అవుతూ వస్తుందని చెప్పొచ్చు. ఇక రూపీ చూసుకున్నట్టయితే నిన్నటి ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు కొంత హయ్యర్ సైడ్లో, షార్ప్ హయ్యర్ సైడ్లో ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. 32 పైసా హయ్యర్ సైడ్తో 71.70తో ఈరోజు డేని రూపీ స్టార్ట్ చేయడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఎన్బీసీసీ ఇండియా 10%, వక్రంగి 9.5%, ఐడిబిఐ బ్యాంక్ అరౌండ్ 5%, అట్ ద సేమ్ టైమ్ అశోక్ లేలాండ్ 5.5%, అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒకటి 4.5% వరకు అప్సైడ్ ఫార్మాట్లో మూవ్ అవుతోంది. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే మిందా కార్ప్ ఒకటి 10.5%, అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ కన్స్ట్రక్షన్స్ 10%, దివాన్ హౌసింగ్ 8.5%, శ్రేయా షిప్పింగ్ 8%, బలరాంపూర్ చీనీ ఒక 7.5% వరకు అప్సైడ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం అని చూస్తున్నాము. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది ఈ రోజు కూడా మార్కెట్స్లో మనం చూడడం జరిగింది. బట్ అది సస్టైన్ అవ్వకపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. కొంతవరకు మార్నింగ్ మూవ్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి ట్రెండ్ అనేది సేమ్ ఈ రోజు కూడా అదే ప్యాటర్న్ లాగా మనం చూసామని చెప్పుకోవచ్చు. మార్నింగ్ టైం ట్రేడింగ్ కనుక చూసుకున్నట్టయితే నిన్న కూడా ఒక ర్యాలీ అనేది చూసాము. ఓపెనింగ్ అనేది ఒక స్ట్రాంగ్ నోట్తో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఒక డిప్ వచ్చింది. అండ్ డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ రికవరీ రావడం చూసాము. సేమ్ అదే ప్యాటర్న్ అనేది కొంతవరకు ఈ రోజు కూడా మార్కెట్స్లో కనిపిస్తున్నట్టు ఉంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే బట్ ఓవరాల్గా ఆన్ ది నోట్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్స్ కొంత రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? టెక్నికల్ చార్ట్స్ ప్రకారం గమనిస్తే రీసెంట్ లోయర్ లెవెల్స్ 10,640 దగ్గర నుంచి నిన్నటి హయ్యర్ లెవెల్ అంటే ఈరోజు హయ్యర్ లెవెల్స్ అనుకోవచ్చు 11,135. సో ఆ బౌన్స్ అన్నది ఒక ఏబీసీ జిగ్జాగ్ ప్యాటర్న్ అన్నది కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఒక కౌంటర్ ట్రెండ్గానే భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా 11,155 ఆ రేంజ్లో ఒక 200 డిఎంఏ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్నది కొద్దిగా లిమిటెడ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 11,155 పైన మినిమం 3 days సస్టైన్ అయితేనే అప్ సైడ్ మూమెంటం బిగిన్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న కండిషన్స్లో అది రావడానికి అది బ్రేక్అవుట్ రావడానికి ఇంకా కొద్ది సమయం అయితే కనిపిస్తుంది. మనకి ప్యాటర్న్ వైజ్ గమనిస్తే మనకి నిఫ్టీలో ఒక ఎండింగ్ డయాగోనల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి రాబోయే రోజుల్లో 10,700 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి అంటే స్ట్రాంగ్ బేరిష్ మార్కెట్లో షార్ప్ ర్యాలీస్ అనేది నార్మల్గా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే 1 or 2 daysలో ఆ ర్యాలీస్ అనేది ఫిజిల్ అవుట్ అయిపోతాయి. సో అది సస్టైన్ అవ్వడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు గమనిస్తే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో 11,050 లోయర్ లెవెల్, అదేవిధంగా టాప్ వచ్చేసి 11,136 ఆ జోన్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జోన్ని అంటే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు వన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అవ్వచ్చు. సో అది సెకండ్ హాఫ్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది 11,050ని బ్రేక్ డౌన్ చేస్తుందా లేదా 11,155 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా గమనించాల్సింది ఏంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎనీ టైం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి సైడ్ వేస్ మూమెంటం గమనిస్తే కనుక ఫాలో అప్ బయింగ్ అన్నది ఈరోజు మిస్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మనకి గోల్డ్ ప్రైసెస్ విషయానికి వస్తే అది ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుంది స్టేబుల్గా. సో అది అప్ సైడ్ మూమెంటంలోకి వెళ్తే మనకి ఇక్కడ నుంచి ఈక్విటీస్లో మాత్రం ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్లీస్ట్ 10,600 11,155 మధ్యలోనే నిఫ్టీ రాబోయే రోజుల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే నెక్స్ట్ ట్రెండ్ అనేది ఫిక్స్ అవుతుంది. సో అప్పటి వరకు ఈ రేంజ్ బౌండ్ ట్రేడ్లోనే కొనసాగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే మనం హయ్యర్ ఎండ్ ఆఫ్ ది రేంజ్లో ఉన్నాం కాబట్టి. సో మళ్ళీ ఒకసారి 10,600 ఆ జోన్ వస్తేనే అప్పుడు షార్ట్ టైం బయింగ్ కోసం ఆలోచించాలి. ఈ లెవెల్స్ మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పాల్సి ఉంటుంది. నిన్న షార్ప్గా అప్ సైడ్ మూమెంటం చూసాం కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి శ్రీనివాస్. హలో చెప్పండి. ఎంతలో సెల్ చేశారు? ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చి 375లో సెల్ చేశారు. అవునండి, అవును. ఓకే. ప్లస్ నిఫ్టీ 10,900 పుట్ ఆప్షన్. నిఫ్టీ 10,900 పుట్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చండి. నా ఉద్దేశంలో ఈ సెట్ మీరు ఆగస్ట్ సిరీస్లోనే బై చేసినట్టుగా అనుకుంటున్నాను. సో 10,900 పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఒకసారి డిప్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డిప్ వచ్చినప్పుడు మీ పుట్ ఆప్షన్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో నా ఉద్దేశంలో నిన్నటి లోయర్ లెవెల్స్ మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 10,760 ఆ జూన్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఆర్బిఎల్ బ్యాంక్ ఇంట్రాడే కోసం మీరు షార్ట్ సెల్ చేశారా లేదా పొజిషనల్గా చేశారో తెలీదు. కాకపోతే ఆర్బిఎల్ బ్యాంక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 389 ఆ జోన్ దగ్గరలో కనిపిస్తుందండి. సో షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే 389 అనేది ఒక మంచి లెవెల్ అనే చెప్పొచ్చు. సో ఉన్న షార్ట్ సెల్ పొజిషన్స్కి మీరు 389 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గమనించాల్సిందంటే ఇలాంటి రేంజ్ పెరిగిన స్టాక్స్లో అంటే స్టాప్ లాస్ అనేది దూరంగా ఉంటుంది కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి 389 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. దాని కింద ఉన్నంత వరకు మళ్ళీ దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నటి లోయర్ లెవెల్స్ వస్తే కనుక
నెక్స్ట్ 1 or 2 డేస్లో సెటిల్మెంట్ లోపల అక్కడ మీరు షార్ట్స్ కవరింగ్ చేసుకోండి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆన్ ఈజింగ్ ట్రేడ్ టెన్షన్స్ కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్లో ఈరోజు ర్యాలీ చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 5 to 6% వరకు టాటా మోటార్స్లో అప్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. లాస్ట్ ఫ్యూ డేస్లో ఛాన్సెస్ అంటారు. సో టాటా కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఇది ఓవర్సోల్డ్ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చిన బౌన్స్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ 118లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 123, 124 మధ్యలో ఉంది. సో ఆ జోన్ వరకు వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో అప్సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వాలంటే మార్కెట్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా కంటిన్యూ అయితేనే టాటా మోటార్స్లో ఈ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే దీంట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మనం కాల్ తీసుకుందాము. హైదరాబాద్ నుండి శిల్ప. హలో హలో శిల్ప గారు, అడగండి. అదే 50 ఫ్యూచర్స్ సెల్ చేసామండి 10,750కి. 10,750లో సెల్ చేస్తారు. అవునండి. ఓకే. 750 అండి. ఎస్. అవునండి. నిన్నటి లోయర్ లెవెల్స్ అది. సో మీరు అది కంటిన్యూ చేసుకోండి. నా ఉద్దేశంలో మ్యాక్సిమం ఈరోజు వెళ్ళగలిగితే కనుక 11,155 ఇందాక చెప్పడం జరిగింది. ఆ జోన్ వరకు అక్కడ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇంత లాస్లో ఎగ్జిట్ అవ్వడం కన్నా క్యారీ ఫార్వర్డ్ చేయండి. నా ఉద్దేశంలో అయితే 11,155ని బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చండి. సో అది చేయలేదు అంటే కనుక మళ్ళీ ఒకసారి 10,900 మినిమం టార్గెట్గా చెప్పుకోవచ్చు. అలాంటి డిప్స్ వచ్చినప్పుడు ఆ షార్ట్ కవరింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారికి ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్రిటానియాలో కొంత ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుండడం చూస్తున్నాం. మనం లాస్ట్ 2 డేస్గా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ స్టాక్ కొంచెం చూసుకున్నట్టయితే కొంత లోయర్ లెవెల్స్ నుంచి కొంత అప్ సైడ్ ధోరణిలోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తున్నాం. సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ కొంత హయ్యర్ సైడ్ వైపే ట్రేడ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా వచ్చిన కరెక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా ఒక మంచి రికవరీ మోడ్లో ఇది ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కూడా ఒక 150 to 160 పాయింట్స్ వరకు అప్ సైడ్ ప్యాటర్న్ అనేది బ్రిటానియాలో మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ టార్గెట్స్ అనేది దీనికి ఎలా ఉన్నాయంటారు? అండ్ 2 to 3 డేస్ ఒక ర్యాలీలో, ఒక మంచి ర్యాలీలో ఇది మూవ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి డిప్ ఏమైనా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఇందులో? బ్రిటానియా విషయానికి వస్తే 3,000 లెవెల్స్ దగ్గర నుంచి 2,350, 360 ఆ లెవెల్ వరకు కంటిన్యూస్ సెల్ ఆఫ్ చూసాం కాబట్టి కొద్దిగా అది షార్ట్ కవరింగ్ అనేది రావడం చూస్తున్నాం. దానికి తోడుగా మార్కెట్ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నది 2,800 నుంచి 2,850 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ జోన్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ 4-5 డేస్గా పాజిటివ్గా అంటే 2,400 నుంచి బౌన్స్ మనం చూస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది 2,800 వెళ్తుందా లేదా ఇక్కడ నుంచే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది కాబట్టి ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ కాకుండా లోయర్ లెవెల్స్లో ఎవరైనా బై చేస్తే ఈ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి వెంకటేశ్వరరావు. హలో హలో చెప్పండి అండి. టాటా మోటార్స్ టచ్ కంపెనీ 108లో మన శుక్రవారం అమ్మేశానండి 5,000 షేర్లు. ఓకే. ఇప్పుడు అది కొనవచ్చా లేకపోతే ఎక్కడ కొనవచ్చు అనేది చెప్పాలండి. ఓకే, అంటే మీరు షార్ట్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ కాదండి, లాంగ్ టర్మ్ అండి. ఓకే. ఎక్కడ కొనొచ్చు అంటే ఇప్పటికే అది ట్రెండ్ ఇంకా సెటిల్ కాలేదండి. సో ఓవరాల్గా ఈ సెల్ ఆఫ్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే కొద్ది రోజులు ఇది కన్సల్టేషన్ అనేది జరగాల్సి ఉంటుంది ఏ స్టాక్లో అయినా సరే. సో కన్సల్టేషన్ జరిగితేనే మనకు అక్కడ ప్రైస్ స్టెబిలిటీ అయిందని మనం చెప్పచ్చు. సో అది ఇంకా జరగలేదు కాబట్టి 1 or 2 డేస్ 3 డేస్ బౌన్స్ వల్ల పెద్దగా ట్రెండ్ అనేది మారదండి. సో ఓవరాల్గా ఇంకా కొద్ది రోజుల పాటు ఇది 100 రూపీస్ పైన సస్టైన్ అయితేనే 100 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకుందని మనం భావించవచ్చు. సో ఇక్కడ షార్ప్గా మార్కెట్లో బౌన్స్ వచ్చింది కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్లో బై చేయకుండా
కొద్ది రోజులైతే వెయిట్ చేయమని చెప్తాను. కొద్దిగా మార్కెట్లో కూడా ఇంకా రాబోయే రోజుల్లో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బెంగళూరు నుండి నళిని. హలో. గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ నళిని గారు, చెప్పండి. హలో. యా, హలో, అడగండి. సెప్టెంబర్ ఫ్యూచర్స్కి ఇప్పుడు బై చేస్తామండి. స్టాక్ ఏంటన్నారు? పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, పిఎన్బి తీసుకోవాలనుకుంటున్నారు సెప్టెంబర్ ఫ్యూచర్స్కి. అవునండి, బై చేస్తాం. ఓకే. చూడండి, పిఎన్బి సెప్టెంబర్ ఫ్యూచర్ బై చేయొచ్చు అంటే నా ఉద్దేశంలో మీరు సెటిల్మెంట్ వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఎందుకంటే మనకి ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. రెసిస్టెన్స్ అన్నది ఇంకా బ్రేక్అవుట్ రాలేదండి. సో ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ రావాలి అంటే 70 రూపీస్ పైన సస్టైన్ అయితే అక్కడి నుంచి కొద్దిగా మైనర్ బౌన్స్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇంకా రాలేదు, 70 రూపీస్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. కొద్దిగా ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే దీంట్లో లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోమంటాను. సో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ జరిగితే మళ్ళీ ఒకసారి ఇది 62 అని 61 రూపీస్ మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయమంటాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక అవంతి ఫీడ్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ స్టాక్ మనం చూసాము 280 ఆ లెవెల్ వద్ద ఇది 52 వీక్ లోస్ని కూడా బ్రీచ్ చేయడం అనేది మనం చూసాము. బట్ అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక 5% వరకు ర్యాలీలో ఇది మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఆ టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా వీక్గానే ఈ స్టాక్ కనిపిస్తోంది. సో మీ వ్యూ ఏంటంటారు ఈ స్టాక్ పైన? అవంతి ఫీడ్స్ విషయానికి వస్తే దీంట్లో ట్రెండ్ అన్నది కొద్దిగా స్పష్టంగా లేదు. అది కాకుండా ఒక కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది రావడం చూస్తున్నాం. ఒక న్యూస్ బేస్డ్ కారణంగా 1 or 2 days షార్ప్ బౌన్సెస్ రావడం, మళ్ళీ అది ఫిజిల్ అవుట్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఇది పెద్దగా సస్టైన్ అవ్వకపోవచ్చు. ఇంకా రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ వచ్చేసి 310 దగ్గరలో ఉంది, ప్రజెంట్ 300 బిలో ట్రేడ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి న్యూ 52 వీక్ లోయర్ లెవెల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ సెంటిమెంట్లో కొద్దిగా వీక్నెస్ అనేది వస్తే అవంతి ఫీడ్స్లో కూడా సెల్ ఆఫ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ బౌన్స్లో కన్ఫర్మేషన్గా మనకి వాల్యూమ్స్ అనేది రావట్లేదు. సో లో వాల్యూమ్స్తో బౌన్స్ వచ్చింది కాబట్టి ఇలాంటి బౌన్సెస్ అనేది సస్టైన్ అవ్వడం కష్టం. ఓకే, మెయిల్స్ కూడా తీసుకుందాం మనం కాల్స్తో పాటుగా. ఆల్టర్నేటివ్లీ సుబ్రహ్మణ్యం మెయిల్ చేశారు, టాటా ఎలక్సీ గురించి అడుగుతున్నారు. 950లో హోల్డ్ చేస్తున్నారు. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా లాంగ్ టర్మ్ వ్యూతో? ఇక్కడ 950లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. సో టాటా ఎలక్సీ 950లో హోల్డ్ చేస్తున్నారు. ఒకవేళ బౌన్స్ వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి తప్ప యావరేజింగ్ మాత్రం కరెంట్ లెవెల్స్లో వెళ్ళకండి. ఎందుకంటే కొద్దిగా 600 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది ఇప్పుడు ఉన్న మనకి ఇండెక్స్ పరంగా కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది. కాబట్టి యావరేజింగ్ చేయకండి, ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. మళ్ళీ ఒకసారి 600ని బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి ఉన్న బౌన్స్ వస్తే కనుక మీరు ఉన్న పొజిషన్ని తగ్గించుకోవడానికి మాత్రమే ఉపయోగించండి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. శ్రీనివాసన్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ 410 పుట్ 3.15లో తీసుకున్నారు. అండ్ మారుతి 6200 పుట్ ఆప్షన్ 60 రూపీస్లో తీసుకున్నారు. నెక్స్ట్ 2 days వ్యూతో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? మారుతి ఇక్కడ మారుతి 6200 పుట్ 62లో అండ్ ఐసిఐసిఐ 410 పుట్ 3.15లో నెక్స్ట్ కమింగ్ 2 daysకి హోల్డ్ చేసుకోవచ్చా? చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ 410 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. నా ఉద్దేశంలో దీంట్లో మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి, రాబోయే సెటిల్మెంట్ వరకు హోల్డ్ చేయండి. సెటిల్మెంట్ వరకు దీంట్లో డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి డిప్ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మారుతి 6200 పుట్ ఆప్షన్ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో ఇది ఒకసారి మళ్ళీ 6100 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి వాసు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఫర్ లాంగ్ టర్మ్ ఎప్పుడెంత వచ్చు సార్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ ఎంటర్ కావచ్చా అంటే సో మనం మిడ్ ఆఫ్ ద కరెక్షన్ లెవెల్స్లో ఉన్నామండి. సో కరెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే. కాబట్టి రెండిట్లోనూ మీరు కరెంట్ లెవెల్స్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో. హెచ్డిఎఫ్సి లైఫ్ విషయానికి వస్తే
ఆల్మోస్ట్ పీక్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది కాబట్టి మేజర్ అప్ సైడ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో ప్యాటర్న్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి డిప్ వస్తే నెక్స్ట్ ఇంటర్మీడియట్ సపోర్ట్ వచ్చేసి దీనికి 400-380 మధ్యలో ఉంది కాబట్టి ఆ జోన్ వస్తే కనుక మీరు అక్కడ అక్యుములేషన్కి ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. శ్రీనివాస్ మెయిల్ చేశారు. బయోకాన్ 1000 షేర్స్ని 260లో, బంధన్ బ్యాంక్ 300 షేర్స్ని 550లో, అండ్ పెన్నార్ ఇండస్ట్రీస్ 1000 షేర్స్ని 33 రూపీస్లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు అంటారా, లేదంటే యావరేజింగ్కి వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. బంధన్ ఎక్కడ? బంధన్ బ్యాంక్ 550, బయోకాన్ 260, పెన్నార్ ఇండస్ట్రీస్ 33. హోల్డ్ ఆర్ యావరేజ్? సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు బయోకాన్ అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా వీక్నెస్ అన్నది కనిపిస్తున్నా అది మళ్ళీ ఒకసారి రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది మీరు 550లో బై చేస్తారు, ఇది 477 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశం లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీన్ని కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ సపోర్ట్ దీనికి 380 దగ్గరలో కనిపిస్తుంది. సో కరెక్షన్ అనేది వస్తే బంధన్ బ్యాంక్లో ఇంకొక 100 రూపీస్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ టైంలో మాత్రం కొద్దిగా మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ కేసు మీరు లాంగ్ టర్మ్ కాకుండా ట్రేడింగ్ పర్పస్లోనే తీసుకొని ఉంటే బౌన్సెస్లో ఎగ్జిట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. రూపీస్ కానీ 23 రూపీస్ కానీ టెస్ట్ చేయొచ్చు. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. టైటాన్ కంపెనీ 1117లో తీసుకున్నారు. సో ఈ లెవెల్లో ఇంకా ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఈ ప్రైస్ లెవెల్లో బై చేయలేదు, చేయలేదు, తీసుకోవాలనుకుంటున్నారు. సో టైటాన్ విషయానికి వస్తే కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంటం తర్వాత ఆల్మోస్ట్ 1350 ఆ జోన్ దగ్గర నుంచి డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయింది. అది కాకుండా 1250 నుండి 1170 ఆ జోన్ వరకు ఒక డౌన్ సైడ్ గ్యాప్ అనేది ఏర్పడింది. సో ఆ గ్యాప్ ఇంకా ఫిల్ కూడా కాలేదు. సో అన్లెస్ ఆ గ్యాప్ ఫిల్ చేస్తే తప్ప మళ్ళీ ఈ డౌన్ సైడ్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఈ లెవెల్స్లో అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. మళ్ళీ ఒకసారి ఇది 1000 లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అన్నది వచ్చేసి 850-750 మధ్యలో కనిపిస్తుంది కాబట్టి ఆ జోన్ వస్తే మీరు ఆ జోన్ మధ్యలో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేషన్ చేసుకోండి. ఓకే సార్, ఇది ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఎఫ్ఎంసీజీ స్పేస్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తూ రావడం మనం చూస్తున్నాము. ఈరోజు అన్ని సెక్టర్స్తో పాటుగా ఎఫ్ఎంసీజీ కూడా కొంత అవుట్ పర్ఫామ్ చేస్తోంది. సో ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఏ సెక్టర్లోని స్టాక్స్లో కొంత ర్యాలీ అనేది ఎక్కువగా చూస్తున్నారు? మీ వ్యూ ఏంటంటే ఓవరాల్గా? అండి ఎఫ్ఎంసీజీలో కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుందంటే డాబర్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా మనకి రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో ట్రెండ్ అన్నది గమనిస్తే రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది గమనించవచ్చు. డాబర్లో లోయర్ లెవెల్స్ వచ్చేసి 360, హయ్యర్ లెవెల్స్ 460, 100 రూపీస్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ విషయానికి వస్తే అది పీక్ లెవెల్స్లో కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అన్నది కనిపిస్తూ ఉంది. సో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది చూడాలి. సో ఓవరాల్గా 1880 అన్నది ప్రీవియస్ రెసిస్టెన్స్. సో అదే లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ రావడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. సో మళ్ళీ అదే రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ఒక రివర్సల్ బార్ అన్నది ఏర్పడింది కాబట్టి ఇలాంటి బౌన్సెస్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో పెద్దగా సస్టైన్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాజేష్ రవీంద్రనాథ్ మెయిల్ చేశారు. రుచి సోయా ప్రస్తుతం హోల్డ్ చేస్తూ వస్తున్నారు. 20.88లో యావరేజ్ ప్రైస్లో ఉన్నది. సో ఇది యాడ్ చేసుకోవచ్చు అంటారా కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇంకా అని అడుగుతున్నారు. రుచి సోయా మీకు పెద్దగా ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదండి. సో ఇది కంప్లీట్గా ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. మీరు దీంట్లో యావరేజింగ్ చేయడం కన్నా వీలైతే బయటికి రమ్మని చెప్తాను. దీంట్లో యావరేజింగ్ మాత్రం చేయకండి. మీరు 20 రూపీస్లో లాంగ్స్ యావరేజ్ చేస్తున్నారు. ప్రజెంట్ 5 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ పెద్దగా యావరేజ్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఇంకా
మోర్ క్యాపిటల్ దీంట్లో స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయితే మళ్ళీ ఒకసారి ఇది 3.5 సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఆపరేటింగ్ యాక్టివిటీ ఉన్న స్టాక్స్లో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, వీలైనంత తొందరగా బయటకు రమ్మని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఇక పాజిటివ్ ట్రెండ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి అటు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? సో ఓవరాల్గా నిన్నటి విషయానికి గమనిస్తే చాలా షార్ప్గా బౌన్స్ అయింది కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు అన్నట్టు 200 DMA టెస్ట్ చేయడానికి నిఫ్టీ మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. 11,155 దగ్గరలో ఉంది. 200 DMA కరెంట్ లెవెల్స్ వచ్చేసి 11,131. సో బౌన్స్ వస్తే ఇంకొక 20 పాయింట్స్ వరకు బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి ఈ బౌన్స్ అన్నది ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉంటుంది. ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ వెళ్ళడం కన్నా లాస్ట్ 1 or 2 డేస్లో లాంగ్స్ ఉంటే వాటిని ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది తప్ప ఈ లెవెల్స్లో బయింగ్ అన్నది సజెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సురదేవ్ గారు. సో వ్యూయర్స్, ఇది పార్టీ మార్కెట్స్ అట్లా 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. స్టే విత్ us.